జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతిని మూషిక వాహనుడిగా ఆరాధన చేయటం వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, ద్వైమాతుర గణపతిగా గణపతిని ఆరాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గణపతికి మూషిక వాహనం ఉంది. ఆయన మూషికం ఎలుక ఎక్కి సంచారం చేస్తూ ఉంటాడు. అయితే గణపతి మూషిక వాహనుడిగా మారటం వెనుక ఒక అద్భుతమైన కథను గణేశ పురాణంలో చెప్పారు. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి గురించి మూషికాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సును ఆచరిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే నాకు మరణం లేకుండా వరం ఇమ్మని అడుగుతాడు. అయితే బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించడు. బ్రహ్మదేవుడిని ప్రత్యామ్నాయం ఏంటని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు మూషికాసురుడితో ఏం పలుకుతాడంటే, నీ భార్య గౌరీదేవిని పూజించినట్లయితే ఆ గౌరీ పూజ నీకు ఎల్లవేళలా రక్షగా ఉంటుంది, అప్పుడు నీకు మృత్యువు సమీపానికి కూడా రాదని బ్రహ్మదేవుడు వరమిస్తాడు. అప్పటి నుంచి మూషికాసురుడి భార్య అనునిత్యము కూడా గౌరీదేవిని పూజిస్తూ ఉండేది. భార్య గౌరీదేవిని పూజించినటువంటి ప్రభావం వల్ల కూడా మూషికాసురుడికి శక్తులు విపరీతంగా పెరుగుతాయి. ముల్లోకాలలో ప్రజలను మూషికాసురుడు తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో దేవతలు ఋషులు అందరూ వెళ్ళి గణపతిని ప్రార్థిస్తే గణపతి మూషికాసురుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధ సమయంలో గణపతి ఒక అద్భుతమైన ఆయుధాన్ని ప్రయోగిస్తే మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి మూషికాసురుడి దగ్గరికి మూషికాసురుడి భార్య చేసినటువంటి గౌరీదేవి పూజా ఫలితం మొత్తం కూడా ఒక రక్షా కంకణం రూపంలో అడ్డుకుంటుందని గణేశ పురాణంలో చెప్పారు. అంటే గణపతి ప్రయోగించిన ఆయుధాలన్నిటికీ కూడా గౌరీ శక్తి ఒక రక్షా కంకణంలాగా మూషికాసురుడికి అడ్డంగా నిలబడుతుంది. అప్పుడు గణపతి, అమ్మా నీవు రాక్షసులకు ఈ విధంగా అడ్డుగా నిలబడితే దుష్ట శిక్షణ ఎలా చేయాలని అడిగితే, ఈ మూషికాసురుడి భార్య నాకు అత్యంత ప్రియభక్తురాలు కాబట్టి మూషికాసురుడి యొక్క మనస్సును నేను మారుస్తానని చెప్పి గౌరీదేవి మూషికాసురుడితో ఇక నుంచి అకృత్యాలు మానమని, మంచి మార్గంలో ప్రయాణం చేయమని మూషికాసురుడికి నచ్చజెప్పిన తర్వాత మూషికాసురుడు అప్పటి నుంచి తనకున్నటువంటి చెడు గుణాలను తొలగింపజేసుకున్నాడని, గణపతికి వాహనంగా మారమని పార్వతీదేవి ఇచ్చిన ఆదేశం ప్రకారం, గౌరీదేవి ఇచ్చిన ఆదేశం ప్రకారం మూషికాసురుడు పార్వతీదేవి అనుగ్రహం పొందటం కోసం గణపతికి వాహనంగా మారాడని గణేశ పురాణంలో చెప్పారు. అందుకే ముష్ అనే సంస్కృత శబ్దానికి దొంగిలించటం అనే అర్థం ఉంది. ఎలుక ఇంద్రియ చపలత్వానికి సంకేతం. మూషికాసురుడు ఇంద్రియ చపలత్వంతో దేవతలను ఋషులను ఇబ్బంది పెడుతున్న తరుణంలో గౌరీదేవి చెప్పిన విధంగా తన ఇంద్రియ చపలత్వాన్ని తొలగింపజేసుకొని గణపతికి వాహనంగా మారాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రియ చపలత్వాన్ని తొలగింపజేసుకోవాలని చెప్పటమే ఈ మూషికాసురుడి కథలో ఉన్నటువంటి అంతరార్థంగా గుర్తించాలి. అదే మూషికాసురుడి మీద గణపతి ఉండి మూషికాన్ని వాహనంగా చేసుకోవటంలో ఉన్న కథ వెనుక ఉన్న అద్భుతమైన పురాణ రహస్యంగా గుర్తించాలి. అలాగే గణపతిని ద్వైమాతుర గణపతిగా కూడా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే గణపతికి ఇద్దరు తల్లులు ఉన్నారు. పార్వతీదేవి, గంగమ్మ ఇద్దరూ తల్లులే. అందుకే సంవత్సరానికి ఒకసారి నీళ్లలో గణపతిని నిమజ్జనం చేస్తాం. అంటే గంగాదేవి కూడా వినాయకుడికి తల్లి లాంటిది. పార్వతీదేవి, గంగా ఇద్దరూ కూడా గణపతికి తల్లి లాంటి వాళ్లే కాబట్టి ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డగా గణపతిని ద్వైమాతుర గణపతిగా పూజించాలి. అంటే గణపతి 2 గజ శిరస్సులను కలిగి ఉండి 2 తొండాలను కలిగి ఉన్నటువంటి విగ్రహాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని 41 రోజుల పాటు ఈ ద్వైమాతుర గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేశ పురాణంలో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే గణపతి 2 శిరస్సులు కలిగి ఉండి 2 తొండాలు కలిగి ఉన్నటువంటి ద్వైమాతుర గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని 41 రోజులు ప్రతిరోజు ఓం ద్వం ద్వైమాతురాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. ఓం ద్వం ద్వైమాతురాయ నమః చదివేటప్పుడు కపిత్త అంటే వెలగ ఆకులతో ద్వైమాతుర గణపతిని పూజించాలి. వెలగ ఆకులు, కపిత్త ఆకులు లభించని పక్షంలో రావి ఆకులతో గణపతిని పూజించవచ్చు. గణపతికి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ద్వైమాతుర గణపతిని ఆరాధన చేయటం ద్వారా గణపతి అనుగ్రహంతో పాటుగా పార్వతీదేవి అనుగ్రహము, గంగాదేవి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రులు కావచ్చు. మూషిక వాహనుడిగా ఉన్న గణపతి కథలో ఉన్న అంతరార్థం తెలుసుకోండి.
ద్వైమాతుర గణపతిని ఆరాధన చేయండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ శుక్ల దశమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. బంతి లోపలే తిరుగుతూ బంతే ప్రపంచం అనుకుంటాం, అవునా లేదా? బంతిలోనే పుట్టేటటువంటి ఉదాహరణకు మేడిపండు తీసుకుందాం. మేడిపండులో పురుగులు ఉంటాయని చాలామందికి తెలుసు. ఆ పురుగుకి పండే బ్రహ్మాండం, అంతే కదా. ఎవరో పొరపాటునందులో ఒక పురుగు తపస్సు చేసి ఇలాంటి పళ్ళు చాలా ఉన్నాయంటే నేను నమ్మనంటుంది. ఎందుకు నమ్మమంటే నాకు కనబడలేదు అంటుంది. ఆ పురుగులు తందమే అందరం కూడా తెలుసుకోండి. ఒక పండులో పురుగుల ఓ బ్రహ్మాండంలో జీవులు. ఈ జీవులు ఎంతమందో. ఈ బ్రహ్మాండంలో ఒక పండులో ఎన్ని పురుగులో అని ప్రతి పురుగు అనుకుంటుంది, మనకంటే ఇంతే. అలాగే బ్రహ్మాండంలో ఎన్నున్నాయో అనుకుంటాం. మనం కళ్ళెత్తి చూస్తే కనబడుతున్న నక్షత్రాలు, గ్రహాలు, రాసులు ఇవన్నీ ఒక బ్రహ్మాండంలోవి. మనకు దూరంగా నక్షత్రాలు అంటాం కానీ మహామహా పెద్ద పెద్ద గోళాలు, వాటి లోపల ఇంకా ఎన్ని లోకాలు మనకు తెలియదు. ఇవన్నీ కలిపి ఒక బ్రహ్మాండంలోనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో అలా ఒక బ్రహ్మాండంలో ఉన్న దేవతలకి ఈ సమస్య వచ్చింది. ఇక్కడ ఆ దేవతలందరూ కలిసి ఏ ప్రేరణ చేతో బ్రహ్మాదులతో సహా ఊర్ధ్వగమనంలో వెళితే పైన కప్పు దగ్గరకు రంధ్రం కనబడిందండి. ఈ రంధ్రం అంత తేలిగ్గా కనబడదు, కానీ ఈ రంధ్రం ఎలా ఏర్పడింది అంటే వామపాదాంగుష్ట నఖభిన్న బ్రహ్మాండ మస్తకే శ్రీ వామనస్య వివరే బ్రహ్మద్రవ సమాకులే. నారాయణుడు వామనావతారం ఎత్తినప్పుడు ఒక పాదంతో క్రింది లోకాలను కొలిచేసి ఏది ఈ బ్రహ్మాండంలోనే, మరొక పాదం ఎత్తి పైలోకాలు కొలుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క పాదపు కొన ఆ పైకప్పుకి తగిలిందిట. కర్పరము అంటారండి దాన్ని, పైకప్పు. దానికి తగలగానే దానికి రంధ్రం పడింది. ఏది? ఆ మొత్తం బ్రహ్మాండాలకి ఆ రంధ్రం పడితే ఆ రంధ్రం దగ్గర ఒక మహాద్రవం నిండింది, ఒక నీరు. వీళ్ళు లోకాలను దాటి ఆ నీరు దాటి బయటికి వెళ్ళారు. ఇప్పుడు బ్రహ్మాండాలు దాటి బయటికి వెళ్ళారు. ఇక్కడ ఏదో ప్రేరణ. అలా వెళితే ఎలా వెళ్ళారంటే జలయానేన మార్గేణ బహిస్తే నిర్యయు సురాహ. ఇందాక చెప్పినట్టు పండుకేదో రంధ్రం పడి కొన్ని పురుగులు బయటకు వచ్చినట్లు. అంటే దేవతలను పురుగులతో పోల్చిన అనుకోవద్దు, అర్థం అవడం కోసం ఉపమానం చెప్పాము. ఇక్కడ వాళ్ళందరూ బయటకు వచ్చారు. పైగా ఆశ్చర్యపోయి చూశారు. ఇదంతా ఎలా ఉన్నదంటే ఒక పెద్ద గుమ్మడి పండు లాంటి దాంట్లోంచి మేము బయటకు వచ్చే కనుక్కున్నారు. లోపల చూస్తే అలా అనిపించలే. కనుక ఇది కళింగ బింబవచ్ఛేదం బ్రహ్మాండం దదృశుస్త్వధ. అలా చూశారు. వాళ్ళ క్రింద భాగం అలా కనబడింది. పైన ఏం కనబడుతుందంటే లోకస్థులు లోకంబులు తెగిన లోకంబుకు పెంజీకటి లాంటిది ఏదో గోచరిస్తుంది. ఆశ్చర్యపోయి చూస్తున్నారు. కొంతసేపటికి క్రమంగా దాటుకుంటూ వెళుతూ ఉంటే ఒక నీలకాంతులతో ఒక ప్రవాహం గోచరిస్తుందండి. అంటే ఇది ఏ యోగ దర్శనమో. యోగపరంగా పైకప్పు పగలడం అంటే సహస్రార భేదనము అని అనుకున్న తప్పు లేదు గ్రంథి భేదనంలో. సరే, అది వ్యష్టి బ్రహ్మాండం, ఇది సమిష్టి బ్రహ్మాండం. వీటికో సంకేతాలు ఉంటాయి మొత్తానికి. అలా వెళుతుంటే 1,000,000 యోజనాలు అలా దాటి వెళుతుంటే పురాణామష్టకంగతాహ 8 పట్టణాలు దాటి వెళ్ళేట. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఒక అద్భుతమైన నది గోచరించింది. అది విరజాయాస్తటం శుభం. ఆ నది పేరు విరజా నది. ఆ విరజా నది తీరంలో అద్భుతమైన భవనాలు గోచరిస్తున్నాయి. అసంఖ్య కోటి మర్తాండ జ్యోతిషా మండలం మహత్. అవి దాటుకుని వెళుతూ ఉంటే ఒక పెద్ద జ్యోతిర్మండలం గోచరించింది, మహాజ్యోతిర్మండలం. ఆ ముందు అంధకారం ఏమిటో, ఆ తర్వాత ప్రవాహం ఏమిటో, ఆ తర్వాత జ్యోతిర్మండలం ఏమిటో అంటే మళ్ళీ గజేంద్రుడి మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబుకు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు. పెంజీకటి వెలుగు. ఆ పెంజీకటి దాటాలి. ఇప్పుడున్నవన్నీ దాటితే వచ్చేది పెంజీకటి. దీన్ని మా పోతన గారైతే అచ్చప చీకటి అన్నాడు ఆయన. ప్యూరెస్ట్ డార్క్నెస్ అంటే కల్తీ లేని చీకట్ట, అంటే కాసింత మసక వెలుతురు కూడా లేదు అక్కడ. అది కూడా దాటిపోయిన అంధకారం. కొందరు యోగులు వర్ణిస్తారండి స్థితిని. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళకి, అందరికీ కాదు. ఇక్కడ ఈ కిందే మిగిలిన లోకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంద్రాది సర్వలోకాలు దీని కిందవే. అవి కూడా దాటిన తర్వాత ఆ పైన వెలుగు,
ప్రకృతి వెలుగు అది గోచరించింది. ఒకే వెలుగు. ఆ వెలుగు ఎలా ఉన్నది అంటే ఆశ్చర్యపోతున్నారు. అది అసంఖ్య కోటి మార్తాండ జ్యోతిషా మండలం. అసంఖ్య కోటి మార్తాండ మండలం అని జ్యోతిష్గా గోచరిస్తుంది. పైగా దృష్ట్వా ప్రతాడితాక్షాస్తే తేజసా ధర్షితా స్థితా. ఆ వెలుగుకి వాళ్ళ కళ్ళు మిరిమిట్లు గొలిపాయి, ఏమీ గోచరించలేదు. మనం అనుకుంటే చీకట్లో ఏమీ చూడలేమని, పెద్ద వెలుగు వచ్చినా చూడలేం. అబ్బా చూడలేకపోతున్నామని అంటాం. మొత్తానికి అర్థమైందంటే వెలుగు కష్టమే, చీకటి కష్టమే. ఆ వెలుగుకి వాళ్ళ కళ్ళకి చాలా కష్టమైంది. వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే వెంటనే నమస్కృత్వాథ తత్తేజో నమస్కరించేటండి. ఇక్కడ అది చేస్తే భగవంతుడు అందుబాటులోకి వస్తాడు. నమస్కరించేవాడికి భగవంతుడు అందుబాటులోకి వస్తాడు, ఏమో దొరకడు. నమస్కృత్వాథ తత్తేజో దధ్యౌ విష్ణ్వాజ్ఞయా విధి తత్తే తజ్జ్యోతిర్మండలే పశ్యత్ సాకారం ధామ శాంతిమత్. క్రమంగా ఆ జ్యోతిర్మండల మధ్యంలో ఒక శాంతమైన ధామం గోచరించిందండి. ధామం అంటే ఒక పవిత్రమైన స్థానం గోచరించింది. దేని మధ్యలో? జ్యోతిర్మండల మధ్యంలో. అంటే ఒక్కసారి దీపం వెలిగించగానే కళ్ళు సరిగ్గా మనకి అలవాటు పడవు, తర్వాత దీపానికి కారణమైనది ఏదో కనబడుతుంది జ్యోతి. అలాగా ఆ జ్యోతిర్మండలంలో మండల మధ్యంలో గోచరించే. మధ్యంలో గోచరించడం అంటే అదే మూలం. అది శాంతిమత్, పూర్తి శాంతమైన ధామం. శాంతం అంటే సర్వమనోవికారములు అణిగిపోయినటువంటి ధామం. తాపత్రయములు అణగిన స్థితిని శాంతి అంటారు. ఒక్క మాట తర్వాత ఆలోచించుకోండి. అందుకే ఒకటి అణిగిపోతే సరిపోదు కనుక ఓం శాంతి 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 అని 3 మార్లు అనిపిస్తారు మన చేతి ఇక్కడ. అలాంటి శాంతిమత్. తస్మిన్ మహాద్భుతం దీర్ఘం మృణాలధవరం పరం. అలాంటి శాంతి ధామంలో తెల్లని తామరతూడు తెల్లగా ఉంటుంది. అలాంటి బిసతంతు శ్వేతం లేదా ఆ బిసశ్వేత శరీరుడు ఎలా ఉన్నాడు ఆయన అంటే మృణాలధవళం పరం సహస్రవదనం శేషం. ఆదిశేషువు గోచరించాడు తెల్లని కాంతులతో. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం యాదగిరిలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం. కళ్యాణం ఎవరైతే తిలకించి అక్కడ జరిగినటువంటి ఉత్సవాన్ని కనులారా వీక్షించి అక్షతలు తెచ్చుకొని ఇంటిలో ఉంచుకుంటారో, లేక ఆ అక్షతలను రోజు కూడాను పొట్లం కట్టి తమ దగ్గర ఉంచుకొని ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల నిమిత్తమై బయలుదేరి వెళ్తారో వారికి అద్వితీయమైనటువంటి విజయం చేకూరి తీరుతుంది. అంతేకాకుండా యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి వారిని దర్శించేటప్పుడు అక్కడ పీచు ఉన్నటువంటి కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయను స్వామివారి దగ్గర పూజలో ఉంచి ఆ కొబ్బరికాయను అక్కడే ఆలయ ప్రాంగణంలో కొక్కీలు ఉంటాయి అమర్చి ఆ కొక్కీలకు కట్టి, స్వామి నీ అనుగ్రహం చేత ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని మా కుటుంబానికి ప్రసాదించు అని మనం గనక అనుకొని ఆ కొబ్బరికాయను అక్కడ సమర్పించి వస్తే తప్పనిసరిగా అందరికీ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని స్వామివారు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఆ క్షేత్ర మహిమలో ఒక భాగం. అంతేకాకుండా అటుకులు, బెల్లం, తేనె, పటిక బెల్లం కలిపి ఆ స్వామివారికి గనక నివేదన చేసినట్లయితే మన జీవితంలో సంభవించేటువంటి ఒడిదుడుకులు అన్నీ కూడాను పటాపంచలైపోయి చక్కగా సామరస్య ధోరణితో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఆస్కారాన్ని ఇస్తాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు. పాయసాన్నం అనేటువంటిది స్వామివారికి చాలా ప్రీతండి. కొబ్బరికాయ నివేదన చేసిన తర్వాత ఆ ప్రాంగణంలోనే పాయసం తయారు చేసి అన్నపు పరమాణం తయారు చేసి స్వామివారికి సమర్పించినట్టు అక్కడ సమర్పించి దాన్ని 10 మందికి కనుక పంచినట్లయితే
మన్ని పట్టి పీడిస్తున్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడాను నివారించబడతాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 6:18. తిథి నవమి రాత్రి 2:40 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:35 వరకు. వర్జం ఉదయం శేషంగా మిగిలింది 7:37 వరకు. మరల సాయంకాలం 6:54 నుంచి 8:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు. అమృతకాలం ఉదయం 10:35 నుంచి 12:08 వరకు. మరల రాత్రి 3:55 నుంచి 5:25 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌర్రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం బుధవారం సందర్భంగా శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి రామాయణంలో మొదటిసరిగా పారాయణ చేయడం ద్వారా, పిల్లల చేత పారాయణ చేయించడం ద్వారా వారిలో సద్హృదయం ఏర్పడుతుంది. సమాజానికి ఉపయోగపడేటువంటి లక్షణం ఏర్పడుతుంది. అభివృద్ధిలోకి వచ్చేటువంటి విజయం లభిస్తుంది. అలాగనే హయగ్రీవునికి సంబంధించినటువంటి పూజ చేయడం, హయగ్రీవ స్తోత్ర పారాయణ చేయడం, శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకోవడం వలన విద్యార్థులలో విద్యాశక్తి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయి. పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో కూడా తల్లిదండ్రులు ఈ మంత్రాన్ని, అంటే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని భావన చేస్తూ వారి హృదయంలో, అంటే పిల్లల హృదయంలో సాక్షాత్తు హయగ్రీవుడే ఉండి పరీక్ష రాస్తున్నాడు అన్న రీతిలో భావన చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజానికి మేలు చేసే ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నిరాశ నిస్పృహలు లేనివాడే నిజమైన ధనవంతుడు. రాబోయే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని తెలుసు. ఎందుకని తిరిగి వచ్చిందనుకోండి పాలేం ఇవ్వదు, కొడితే కొట్టేవలే నాన్న పాలు తాగు అని ఈ రోజుల్లో అయితే అంటారేమో. ఆవిడ అలా అందం. అందుకని అమ్మ ఎక్కడ బుగ్గ గిల్లుతుందో, ఎక్కడ పిక్క తిప్పుతుందో, ఎక్కడ 2 దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ కొట్టింది లేదు యశోద. నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి ఊరుకుండిపోయేది. కాబట్టి ఇప్పుడు తనని ఎక్కడ దెబ్బలాడుతుందో అని గప్చిప్గా ఆ వెన్నముద్ద పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ కుండ దింపిడి తిరిగి చూసింది. ఏదో అంటున్నాళ్లే అనుకుంది. ఇటు తిరిగి చూసేటప్పటికీ ఒలికిపోయింది. బిందెలో నీళ్లు వంపేశారనుకోండి పెద్ద బాధ లేదు, కానీ మజ్జిగ కానీ ఒలికిపోయింది అనుకోండి ఇంట్లో, ఆ ఇల్లాలు పడే బాధ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఒలికిపోయింది మజ్జిగ, అందుకు ఆవిడికి చికాకు. అది వాళ్ళ ఇంటి ఐశ్వర్యం. నేలపాలైపోకూడదు, కుండ బద్దలైపోకూడదు, వేళాపాల లేకుండా. అలాగా కుండ బద్దలైపోయింది, నేలపాలైపోయింది ఆ లోపల ఉన్న సామానంతా. పైగా ఇప్పుడు దాన్నంతటినీ ఇంట్లోంచి బయటికి కడిగేయాలి. అది ఆవిడికి ఇష్టం లేని పని. కాబట్టి అందుకు ఆగ్రహం వస్తుంది ఆవిడికి. ఇప్పుడు అసలు ఆ లక్ష్మిని ఇచ్చేవాడు ఆవిడ కొడుకుగానే ఉన్నాడు, ఎక్కడికి పోదు. ఇది ఆవిడికి తెలియదు. ఆయన లక్ష్మీనాథుడు, ఆయన ఉన్న చోట ఆవిడ ఉంటుంది. చాలామందికి తెలియక లక్ష్మీ పూజ చేస్తే ఉంటుంది అనుకుంటున్నారు. ఆవిడే ఉండదు అలా. ఆవిడ ఎందుకు ఉంటుందంటే విష్ణు పూజకు ఉంటుంది.
ఆవిడ నిత్యానపాయిని, విష్ణువు ఉన్న చోటు ఉంటుంది తప్ప నన్ను ఒక్కదాన్ని పూజ చేస్తున్నాడు వీడు, మా ఆయనకన్నా నేనంటే చాలా ఇష్టమని ఉండడానికి ఆవిడేం అలా ఉండదు. అలా ఎవరైనా ఆయన వదిలి ఆవిడ్ని పూజ చేస్తే రావణాసురుణ్ణి చూసి మరీ వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన్ని పూజ చేసిన చోట ఆవిడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు చాలా నిశ్శబ్దంగా. ఈవిడొచ్చి చూసింది. కోపం రాదు మరి, చాలా కోపం వచ్చింది. అసలు కోపం రావడానికి కారణం ఇంకొకటి. ఆవిడ బాధ అంతా ఏమిటంటే ఆ ముందు రోజే ఒక పెద్ద ప్రహసనం జరిగింది. గోపకాంతలందరూ వచ్చారు ఆవిడ దగ్గరికి. అమ్మ, మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా? బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. పాలు పితుక్కోకుండానే దూడలను వదిలేస్తున్నాడు, పాలు తాగేస్తున్నాయి. వారిల్లు సుచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగితుతనా కడవల్ వీరింట నీ సుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. వారిల్లు సుచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. వీటికి నేను తాత్పర్యం చెప్పక్కర్లేదు, ఆ పద్యం చదువుతుంటే అర్థమైపోతాయి. అలా ఒక్కొక్కళ్ళొచ్చి ఒక్కొక్క సాడీ చెప్పారు. దొంగతనం అమ్మా, ఇంత దొంగతనం అసలు దొరకడమ్మా, ఎంత అల్లరనుకుంటున్నావు, ఎవరింట్లో ఏది బతకనివ్వడం. ఆఖరికి పైన కడితే ఉట్టి పీటలు రోలు వేసుకుని ఎక్కి దాని కింద కన్నం పెట్టి తాగేస్తున్నాడు. ఒక ఇల్లాలు ఏం చేసిందంటే, ఇలా చేస్తే అన్నీ తాగేస్తున్నాడు, వెన్న తినేస్తున్నాడని పోతన గారి భాగవతంలో లేదు, వ్యాస భాగవతంలో కూడా లేదు. ఒక మహానుభావుడు అనుభవించింది చెప్తున్నాను. కుండ చుట్టూ గంటలు కట్టేది, వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, వెంటనే పట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు పైగా ఎక్కడో ఉంటాడు, ఎత్తు మీద దూకేయలేడుగా, పట్టేసుకోవచ్చు. ఆయన సమస్త జగత్తుకి శాసకుడు. ఆయన పైకి ఎక్కి ఆ కుండ పట్టుకోబోయే ముందు చూశాడు, గంటలు కట్టింది ఎలా, ముట్టుకుంటే గంట మోగుతుంది. ఓ గంటలారా మీరు మ్రోగకుడు, ఈశ్వర శాసనం ఊరుకున్నాయి. శుభ్రంగా లోపల వెన్న తీశాడు, మెల్లిగా కాళ్ళు ఎత్తాడు, కుండ ఉంచాడు, వెన్న తీశాడు, ముందు గోపాల బాలుడికి పెడతాడు, వాళ్ళకి పెట్టాడు. ఒక్కొక్కళ్ళు పిల్లిలా తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళాక తను తింటాడు. ఆఖరణ తీసి ఇలా పెట్టుకున్నాడు, గణగణ మోగి. అరే మోగద్దన్నాను, ఎందుకు మోగారు మీరని అడిగాడు. అయ్యా, పిల్లలకి పెట్టినప్పుడు అంటే మోగలేదు, కానీ మాకు అలవాటు, భగవంతుడికి నైవేద్యం పెడితే గంట కొడతారు, నువ్వు నోట్లో పెట్టుకున్నావు, మేము మోగేమన్నాయి గంటలు. మహానుభావులు బాలకృష్ణుని యొక్క లీలల్ని ఎంత అనుభవించారో, ఒక్కొక్కళ్ళు ఒకరిని మించి ఒకరు అనుభవించారు. వ్యాసుడి కన్నా పోతన గారు అనుభవించారు, పోతన గారి కన్నా లీలాశుకుడు అనుభవించాడు, లీలాశుకుడి కన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ కృష్ణలీలల్లో ఒక లీల చెప్తాడు. ఒక చాలా తెలివైన గోపకాంత ఉంది. ఆమె పైన ఉట్లు కట్టడం, గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర, అవన్నీ పాత విషయాలు, ఎత్తుకుపోతాడు ఎలా అయినా. కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎంత అమాయకులో ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు, అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాటున తానుంది. కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, లేకపోతే నేనెక్కడ తిన్నానంటాడు. మూతికి అంటుకోవాలి, చేతికి అంటుకోవాలి. చేతికి అంటుకుని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు, ఏదో ఇంటి పట్టున కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో, వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఒరే అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, పరమ నిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీముడు అర్జునుడి హెచ్చరికను గమనించాడు. ఒక్కసారిగా మండిపడి ప్రళయాకాలంలో వాయుదేవుడికి ఉండేటువంటి బలాన్ని ఆవాహించుకున్నాడు. విపరీతమైనటువంటి కోపంతో ఆ రాక్షసుణ్ణి పైకెత్తేసి 100 సార్లు అమిత వేగంగా అతడి శరీరాన్ని గిరిగిరా 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 తిప్పుతూ, అంతే ఆ గిరిగిరిలోనే గోవిందైపోయినాడు. ఇలా అన్నాడు, ఓ రాక్షసాదమా,
నీ మాంసం వ్యర్థం, నీ పుష్టి వ్యర్థం, నీ బుద్ధి వ్యర్థం. వ్యర్థంగానే నువ్వు ఒళ్ళు పెంచుకున్నావు. ఏ ప్రయోజనం లేకుండా వ్యర్థంగానే నువ్వు మరణిస్తున్నావు. నేను గిరిగిట్లాడుకుంటున్నాను నీతో. కనుక నీ బ్రతుకే వ్యర్థం. ఈ రోజుతో నీ కథను అంతం పలుకుతున్నాను. కొనా ఊపిరి వదులుకో. నిన్ను చంపి ఈ అడవికి క్షేమం కలిగిస్తాను. అప్పుడు ఈ అడవి ఎలాంటి బాధలు లేనిది అవుతుంది. నేను విన్నాను నీతో పీడపడుతూ చాలా కష్టం ఉంది అని చెప్పేసి. ఇక నీకు జీవితమే లేదు, మనుష్యులను చంపి తినేటువంటి అవకాశమే లేదు అన్నాడు. అప్పుడు అర్జునుడు భీముడు ఇంకా రోషం పెంచాలని ఇలా అన్నాడు. అన్నా, ఈ రాక్షసుడు నీకు ఇంకా భారంగా ఉన్నాడా? అంటే చెప్పు, ఇతడికి చంపడం నీకు ఇష్టంగా ఉందా లేదా చెప్పు. నీకు ఇంకా కష్టంగా ఉందా? ఇష్టం లేదా? ఏది కొంపదీసి బామగీవ అనుకున్నావా? ఉంటే చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. నా సహాయం అక్కర్లేదంటే వీడిని ఆలస్యం చేయక చంపు, లేకపోతే నేను ఏదో లెక్క పెట్టాల్సి వస్తుంది, ఎందుకు చంపడం లేదు ఇంతవరకు అని. లేదా పక్కకు రా, నీకు బావ అయితే అవుతాడుగా, నేను చూసుకుంటాను, నేను వచ్చి వీడిని చంపుతాను. ఇప్పటిదాకా చేసిన యుద్ధం చాలే, చూశానులే, బాగా అలసిపోయావు పాపం. వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకో, కొంచెం నీళ్లు తాగు, పక్కకు రా, నేను పని పూర్తి చేస్తాను అన్నాడు. ఆ మాటలకి భీముడికి మరింత కోపం వచ్చింది. అంతవరకు కోపం రాలేదు. ఏంటి, నన్ను బావా చంపకోకుండా వాడిని, చీ వీడేంటి బావా నాకు, నా చేత కాదంటున్నావా? అసలు నాకు విశ్రాంతి తీసుకుంటున్నావా? అది నువ్వు పైకెత్తి ఒక్కపారి పట్టుకొని ఉన్నటువంటి హిడంబుని నేలకేసి ఒక్కపారి కొట్టాడట. వాడి మీద పడి చిత్రవధ చేసి పశువును చంపినట్టుగా చంపేశాడు. అప్పుడు హిడంబుడు మరణిస్తూ వనం దద్దరిల్లిపోయేలాగా అరిచాడట. ఒక్కపారి గట్టి కేక పెట్టాడు. అక్కడ ఉండే వాళ్ళ పాండవులంతా భయపడ్డారట. అంత కేక పెట్టాడు. భీముడు ఆ రాక్షసుణ్ణి 2 బాగుల మధ్యలోను బంధించి వాడిని మధ్యకు విరిచేసి వధించాడు. అట్లా వేసేశాడు. ఎప్పుడో చేసేవాడు. పాండవులకు ఆనందం కలిగించాడు. పాండవులు భీముడిని అభినందించారు. షబ్బాష్, అందరూ కొట్టారు. కొడితే వాళ్ళ చేయని వస్తుంది, అంత ఉంది వాడి కండరాలు. గౌరవించారు. అర్జునుడు భీముడితో, అన్న భీమసేన, ఈ అడవి దగ్గర ఏదో నగరం ఉందనిపిస్తుంది, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళదాం. అప్పుడు దుర్యోధనుడికి మన జాడ తెలియదు, లేకపోతే ఇక్కడ హిడంబాసురుడు చంపినటువంటి ఏదో న్యూస్ తెలిసిపోతుంది వాడికి. అందుకని ఇక్కడంతా ఈ వనంలో కొంత ఆ దుర్యోధనుడు కొన్ని నక్కలకు ట్రైనింగ్ ఇచ్చి పెట్టాడు. గుంట నక్కలు ఉన్నాయి, 2 కాళ్ళు గుంట నక్కలు అక్కడక్కడ ఉంటాయి. అడవి మనుషుల్లాగే ఉంటారు గుంట నక్కలు. ఆ గుంట నక్కలు వెళ్ళి చెప్పేస్తారు. అందుకని ఇక్కడ ఉన్నారని తెలిసిపోతే ఆ మాటలు విని పాండవులందరూ కూడా ఒప్పుకున్నారు. అవును నిజమే, దగ్గర ఎక్కడో ఒక ఊరుద్ది, అలాగే చేద్దామని తల్లితో కలిసి బయలుదేరారు. అప్పుడు వారి వెంట హిడంబి కూడా మెల్లగా నిదానంగా ఆవిడ కూడా నడుచుకొని శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కుంతీదేవితో కలిసి పాండవులు నడుస్తున్నారు. వారిని అనుసరించి హిడంబ నడిచింది కూడా. కొంత దూరం సాగాక హిడంబ అందరికీ నమస్కారం చేసి భీముడితో ఇలా అంది. ఇంకా లాభం లేదు, చెప్పుకోవాల్సిందేనే. ఓ మనోవల్లభ అనింది. ఓ మనోవల్లభ, మనోరమణ, ఏదేదో అంటుంది. తొలి చూపుల్లోనే నా మనస్సు మీపై లగ్నం అయిపోయింది. నేను కామవశురాలను అయ్యాను. క్రూరుడైన నా అన్న ఏం చేస్తున్నా ఏమంటున్నా కూడా నిర్లిప్తంగానే ఉన్నాను. ఆ రాక్షసుడిపై మీరు చూపినటువంటి పరాక్రమానికి నేను ఆశ్చర్యపోయాను. అదే కావాలి వాడికి, అది పొగడాల భీముడికి. అంతవరకు కాచుకున్నాడు. అందరూ పొగిడారు కానీ ఈవిడేమీ చెప్పలేదే అనుకున్నాడు. వెనకలే ఊరికే నడుచుకొని వస్తుంది జింక పిల్లలాగా, ఎందుకు ఈవిడని చెప్పలేదు. అప్పుడే దాని మీద అంత ప్రేమ వచ్చేసింది. అప్పుడే చెప్పలేదని కూడా అలుగు కూడా వచ్చేసింది చూడండి. అప్పుడే అనిపించిందట భీముడికి.
నేను ఇంతగా చేసినా కూడా చెప్పలేదు. అప్పుడు అనింది కదా, మా అన్న బలం అటువంటిది ఇటువంటిది అని. నేను చూపిస్తాననింది. అప్పుడు ఈవిడ పొగడాలి కదా, మిగతా వాళ్ళంతా పొగిడారు, వీడు మాత్రం పొగడలేదు. అయినా నడుచుకొని వెళుతుంటే సడన్గా అందరినీ ఆపి చెప్తున్నది. ఇప్పుడు నేను అప్పుడు ముగ్ధురాలైపోయాను చూసి ఆ యుద్ధం చూసి. నాకు ఇప్పటి వరకు మాట రాలేదు, ఇప్పుడే మాట వస్తున్నది. నీకు పూర్తిగా అవశ్యమైపోయాను, నేను దాన్ని చూసి ఇంకా అవశ్యమైపోయాను నీకు. ఇక నుంచి నేను మిమ్మల్ని సేవిస్తాను, అనుగ్రహించండి అంది. మిమ్మల్ని అంతమందిని నేను ఒక సేవకిలాగా ఉంటాను, నేను ఎప్పుడు సేవ చేస్తాను. భీముడు అంటున్నాడు, ఓ హిడంబి, రాక్షసులు మోహాన్ని కలిగిస్తూ మాయతో ప్రవర్తిస్తూ ఉంటారు. వారి మనస్సులో ఉన్నటువంటి శత్రుత్వం ఎప్పటికీ కూడా తొలగిపోదు, మాసిపోదు. వారు పగను గుర్తు చేసుకుంటూనే ఉంటారు, అపకారం తలపెడతారు ఎప్పుడు కూడా. కనుక నిన్ను నేను నమ్మను, నువ్వు కూడా నీ అన్న పోయినటువంటి దారిలోనే యమలోకానికి పో అన్నాడు. నేను నమ్మలేదు నిన్ను, నాకు నమ్మకం లేదు నీ మీద. ఎందుకంటే లోపల పగ పెట్టుకుంటారు. అంత పెద్ద అన్నం చంపిన తర్వాత చెల్లికి నీకు ఉండదా? జాతి మమకారం ఉండదా నీకు? అదే రక్త మమకారం ఉండదా నీకు? అందుకని నాకు మాత్రం ఎందుకో నమ్మకం లేదు. నీ సౌందర్యం చూసి ఏం వ్యామోహంలో పడిపోయినా అనుకున్నావా? నేనేం పడలేదు. ఆ మాటలు విని ధర్మరాజు వెంటనే, భీమా, ఎంత కోపం వచ్చినా కూడా ఆడదాని మీద చేయి చేసుకోకూడదు, చంపకూడదు కదా, జాగ్రత్త అని అంటూ, శరీర గుప్తభ్యధికం ధర్మం గోపాయ పాండవ. ఓ పాండుకువర, దేహరక్షణ కంటే ధర్మరక్షణ ముఖ్యం. చంపటానికి వస్తున్నటువంటి హిడంబుడిని నువ్వు చంపేశావు. నువ్వు అలా చేయటం సరిగానే ఉంది, బాగుంది, వాడిని చంపాల్సిందే. అందుకు అతడి సోదరైనటువంటి ఈమెకు కోపం వస్తుంది, కానీ ఈమె మనలను ఏమీ చేయలేదు అన్నాడు. అప్పుడు హిడంబ చేతులు జోడించి కుంతికి ధర్మరాజుకు నమస్కారం చేసింది. కుంతీదేవితో ఇలా అంది, ఓ పూజ్యరాల, స్త్రీలకు కలిగేటువంటి కామబాధ గురించి మీకు తెలుసు అత్తమ్మ. నీ పుత్రుడైన భీమసేనుడి యందు నాకు అటువంటి కామబాధయే కలిగింది తల్లి. ఈ బాధ తొలగించుకోవాలని తగిన సమయం కోసం ఎదురు చూస్తాను తల్లి. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా స్నేహితులను, బంధువులను, స్వధర్మమైనటువంటి రాక్షస ధర్మాన్ని కూడా నేను ఇప్పటికే విడిచిపెట్టేశాను. నీ పుత్రుడే భర్తగా వరించాను, ఇది సత్యం. ఇతడు గనుక నా ప్రార్థనను నిరాకరిస్తే, నన్ను తిరస్కరిస్తే, మిమ్మల్ని నేను చేయలేను, మీ సేవకురాల్ని, నేను జీవించలేను. ఇది ముమ్మాటికి నిజం. నిజం చేస్తుంది ఆవిడ, అట్లా ఉంది, అంత వ్యామోహంతో ఉంది. కనుక నా విషయంలో నువ్వు దయ చూపించాలి తల్లి. నన్ను మూర్ఖురాలు అనుకోకు, భక్తురాలు అనుకో. నేను భక్తురాలు, నేను లేదా సేవకురాలు అనుకో. చెప్పాను కదా అప్పుడే, మీకు సేవ చేస్తాను సేవకురాలని. కోడలు అనుకో, ఏమైనా అనుకోమ్మా, నా మీద దయ చూపించు అత్త, అత్తమ్మ. నీ కుమారుణ్ణి మాత్రం నాకు పతిగా చెయ్యి అత్తమ్మ. అత్తమ్మ అనుకో, అమ్మ అనుకో, అత్త అనుకో, అమ్మ అనుకో, తల్లి చెయ్యి తల్లి. ఆయనతో కలిసి స్వేచ్ఛగా నేను విహరిస్తాను. ఎందుకంటే కొంచెం రాక్షస భాష ఉంది కదా దీంట్లో, అందుకని రాక్షస భాష మాట్లాడుతూ ఉన్నది అప్పుడప్పుడు. అత్త, అమ్మ, నువ్వు చెప్పిన సమయానికి నీ కుమారుణ్ణి తీసుకొని వస్తానమ్మా, నన్ను నమ్ము. నేను తీసుకుపోతాను. ఇప్పుడు విహారం చేసుకుంటాం, ఈ అడవంతా తిరుగుతాం, ఈ అడవంతా మేము పిక్నిక్లాగా వెళతాం. మేమందరూ కూడా హనీమూన్ చేసుకుంటాం, మేమిద్దరు. మీరు కూడా ఎందుకులే, మేమిద్దరే చాలు. ఎగిరే శక్తి నాకున్నది, నేను కూడా ఎగిరించుకొని తీసుకుపోతాను. మీరు ఎప్పుడు స్మరిస్తే ఏ హిడంబి అంటూనే పరిగెత్తొస్తాం ఇద్దరు కూడా.
భీముడా అంటే పరిగెత్తొస్తాం. ఇప్పుడు అంటూనే ఇప్పుడే వచ్చి ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉన్నట్టే ఉంటాం. మీరు వెళ్ళవలసిన చోటుకి నేను చేరుస్తాను, మీరు నడుచుకొని వెళ్ళాల్సిన పని లేదు. నేను నిశాచర స్త్రీని కాను, రాక్షస జాతిలో పుట్టిన దానను, అంతే. సత్యభావం గల కన్యకను. నా పేరు సాలకకంఠకి. మంచి వయసులో ఉన్నాను. నీ పుత్రుడితో కలిసి మీ అందరికీ సేవలు చేయాలనుకుంటున్నాను. మీరు అజాగ్రత్తగా ఉన్నప్పుడు, అంటే పడుకున్నప్పుడు, నేను జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని రక్షించుకుంటా. మీరు ఎక్కడ వెళ్ళా నేను చూసుకుంటా. మీకెప్పుడూ సేవ చేస్తాను. మీరు దుర్గమ ప్రదేశాల్లోనూ ఎత్తు పల్లాల్లోనూ శీఘ్రంగా ప్రయాణించాలనుకుంటే నేను మీ అందరినీ మోసుకొని పోతాను. నన్ను అనుగ్రహించండి. భీముడు నన్ను స్వీకరించేలాగా చేయండి. ఏమన్నా కానీ భీముడు ఆపదస్తరణే ప్రాణాన్ ధారయేన తేన వా సర్వమావృత్య కర్తవ్యం తం ధర్మమనువర్తత. ఆపదలు తొలగించుకోవటానికి, ప్రాణాలు నిలబెట్టుకోవటానికి ఏదో ఒక ఉపాయాన్ని స్వీకరించాలి కదా. ధర్మ మార్గాన్ని అనుసరించేవారు తప్పకుండా అవసరమైన ఉపాయాన్ని అంగీకరించాలి కదా. ఆపత్సు యోధారయతి ధర్మం ధర్మ విదుత్తమః వ్యసనం కేవ ధర్మస్య ధర్మిణ మాపదుచ్యతే. ఎవడు ఆపదల్లో కూడా ధర్మాన్ని పాటిస్తాడో వాడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవుతాడు. ధర్మానికి అపాయం ఏర్పడటమే ధర్మాత్మలకు గొప్ప ఆపద అవుతుంది. పుణ్యం ప్రాణాన్ ధారయతి పుణ్యం ప్రాణదముచ్యతే ఏనాచరే ధర్మం తస్మిన్ గర్హాన విద్యతే. చేసుకున్న పుణ్యమే ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి పుణ్యానికి ప్రాణదం అనే పేరు వచ్చింది. ధర్మ సాధనకు ఆచరించే ఉపాయం ఏదైనా సరే దాన్ని ఆచరించాలి. అలా చేస్తే మనకు నింద రాదు, ఎవరూ నిందించరు. అమ్మ, నేను కామబాధ చేత పీడించబడుతున్నాను. ఎంత నేర్పరిగా మాట్లాడుతున్నది, జ్ఞానిగా మాట్లాడుతున్నది. వీళ్ళంతా లోపల మెచ్చుకుంటున్నారు. ఇది రాక్షసి కాదు, ఏదో శాపగ్రస్తురాలు, దీని కథ వేరే ఉంది. చూస్తే నన్ను రక్షించు తల్లి. సత్పురుషులు ధర్మార్థ కామమోక్ష విషయంలో దయతో ప్రవర్తిస్తారు కదా. మీరు సత్పురుషులు కదా. పరుల పట్ల దయతో ప్రవర్తించడమే గొప్ప ధర్మం కదా తల్లి అని ధర్మవేత్తలు చెబుతున్నారు. నాకు దివ్య దృష్టి ఉంది, దివ్య జ్ఞానం ఉంది. జరిగిన వాటిని, జరగబోయే వాటిని కూడా నేను చూడగలను. అందుకే వీళ్ళు అనుకున్నారు. అందుకే ఈవిడ మామూలుగా రాక్షసి కాదు. ఇప్పుడు జరగబోయేది కూడా చెప్తున్నాను, వినండి. అందుకని మీ దగ్గర నేను ఉంటే మీకు మంచిది అవుతుంది, తెలుసా? బాగా ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది మీకు త్వరలోనే మేలు కలుగుతుంది. ఈ సమీపంలో ఒక సరస్సు ఉంది. దానిలో మీరు స్నానం చేసి పక్కనే ఉన్న చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి. అక్కడ మీరు వ్యాస మహర్షిని దర్శిస్తారు. వ్యాసుడు పేరు చెప్పంగానే వీళ్ళందరికీ కూడా ఆశ్చర్యమైంది. ఎందుకంటే వ్యాసుడి పేరు ఈవిడ చెప్పిందంటే ఈవిడ సామాన్యురాలు కాదు, ఈ కోడలు అనుకున్నారు. మీ బాధలన్నీ తొలగిపోతాయి. వ్యాస మహర్షి దర్శనం అవుతూనే, వ్యాసుడు వచ్చి మిమ్మల్ని చూస్తూనే అన్నీ సరిపోతాయి. అప్పటికి వీళ్ళకి తీర్మానం అయిపోయింది. ఇక వేరే మాట్లాడాల్సిన పనిలే. ఇక భీముడిని ఒక్కడనే సరి చేసుకోవాలి. భీముడే కొంచెం లోపల దాని మీద ప్రేమ ఉన్నా కూడా పైకి విర్రవీగుతున్నాడు. చూసుకుందాం. దుర్యోధనుడు మిమ్మల్ని నగరం నుంచి వెళ్ళగొట్టడం, వారణాత నగరంలో
ఇల్లు కాలిపోవటం, విదురుడి వల్ల మీరు రక్షించబడటం వంటి ఈ విషయాలన్నిటినీ నా జ్ఞాననేత్రంలో చూసి తెలుసుకున్నాను. అన్నీ చెప్పేసింది కథ అంతా పూర్తి. మీరు ఎట్లా వచ్చారు, ఏ పడవలో వచ్చారు, మిమ్మల్ని మోసుకొని వచ్చింది మా పురుషుడే. ఓహో, తన సొంతం అప్పుడే చేసేసుకుంది. నా పురుషుడే, నా మనోవల్లభుడు. ఓహో, అన్నీ చెప్తూ ఉంటే వీళ్ళకి ఆశ్చర్యం అవుతున్నది. మీరంతా నా మనోవల్లభుడు శరీరం మీద కూర్చొని వచ్చారు, ప్రయాణం చేశారు, అలసిపోయారు, పడుకున్నారు. ఈ విషయాలు వ్యాసమునికి తెలుసు, నేను చెప్పేదంతా ఆయనకు తెలుసు, అది వేరే. ఆయన శాలీహోత్రముని ఆశ్రమంలో ఉన్నాడు, అది కూడా చెప్తున్నాను చూడండి. అక్కడ ఒక పవిత్రమైన వృక్షం ఉంది. అది వర్షం, ఎండ, గాలుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అక్కడి సరస్సులో నీరు త్రాగితే ఆకలి దప్పులు ఉండవు. ఈ వంట చేసుకోవాల్సిన పని లేదు అత్తమ్మ. ఓహో, ఇటువంటి కోడలు ఉంటే ఇంకే మాయా కోడలు. అందరికీ ఇట్లా అత్తమ్మలకు మాయా కోడలు ఒక్కొక్క కోడలు ఇచ్చేస్తే హాయిగా ఉండొచ్చు, లక్షణంగా భోంచేసుకొని మహాభారతం వింటూ ఉండొచ్చు సోఫా మీద కూర్చొని ప్రతి ఒక్కరు. అమ్మో, ఎటువంటి కోడలు ఉంటే బాగుండు. వద్దులేండి, ఎందుకులేండి. శాలీహోత్రముని తన తపశ్శక్తితో ఈ సరస్సును, వృక్షాన్ని నిర్మించాడు. ఆయన ఆశ్రమంలో బూడిద రంగులో ఉన్నటువంటి హంసలు ఉన్నాయి, బెగ్గురు పక్షులు, సాధారణ హంసలు ఉన్నాయి, గొర్రెల జంటలు ఉన్నాయి, జలపక్షులు తీయని గంధర్వ గానం చేస్తూ ఉంటాయి అన్నది హిడంబి. ఆ వివరణ అంతా చెప్పేసింది. అక్కడ ఉండేదంతా ఒక సినిమాలాగా చెప్పింది. ఆ మాటలు విని కుంతి ధర్మరాజుతో ఇలా అంది, నాయనా, నువ్వు ధర్మాత్ముడు కదా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈమె రాక్షస స్త్రీ అయిన ధర్మాన్ని చక్కగా చెప్తుందని అప్పటి నుంచి. ఒకవేళ ఈమె భావంలో ఏదైనా దోషం ఉంటే ఈమె భీముణ్ణి ఏమీ చేయలేదు కదా. నువ్వు కనుక ఒప్పుకుంటే ఈమె భీముణ్ణి పతిగా చేసుకొని సంతానాన్ని కంటుంది, అంతే. దానికి కావలసిన సంతానం. నువ్వు ఒప్పుకోవయ్యా నాయన అంది. ఎందుకంటే ఆయనే కదా పెద్ద ఆయన, ఇప్పుడు ఆయన ఒప్పుకోవాలి కదా. ఆయన ఏదో మాట్లాడటం లేదు, అన్నీ వింటున్నాడు అంతే. ఏదో జపమాల పెట్టుకొని జపం చేస్తున్నాడు, నమశివాయ అంటున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మనే అంటున్నాడు, ఎవరికేమో ఓ పరబ్రహ్మనే అంటున్నాడు, ఓం అంటున్నాడు, ఏమీ తెలియదు. మామూలుగా కళ్ళు మూసుకొని ఏమంతా వింటున్నాడు, మరి చేసుకుంటున్నాడు. ధర్మరాజు మెల్లగా మాలను మెడకి వేసుకొని సగం కన్నులో ఉండినటువంటి పూర్తి కన్ను విప్పి హిడంబని చూశాడు. చూసి, ఓ హిడంబ, నువ్వు చెప్పిందంతా నేను విన్నానమ్మా, బాగానే ఉంది, అందులో ఏ సందేహము లేదు, మంచిదే చెప్పావు, జ్ఞానమే చెప్పావు, ఎంత మంచి జ్ఞానం చెప్పావు. కానీ అన్నాడు, కానీ ఆ కానీ మాట నేను వినలేను అనింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.